ఇది ఆల్రెడీ మనం కౌంటర్ చేసాం ఫస్ట్లోనే. ఈ బిర్యానీ అంటే ఏంటి, బిర్యానీలో మళ్ళీ 10 హోటళ్ళు తిరిగితే చాలు అని. ఏం లేదు, 3 నెలలకోసారో 4 నెలలకోసారో ఇలా రావాలి, చెప్పాలి. చెప్పకపోతే నాకు కడప ఆగదు. వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనం ఫాస్ట్ మొదలు పెడదాం. నాకు పెద్ద ల్యాగ్ నచ్చదు ఇలాంటి టాపిక్స్లో. చెప్పి 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 చిరాకు వస్తుంది. జనాలు అట్లీస్ట్ యూట్యూబర్స్ అన్నా కొంచెం వాడి కొంచెం లాజికల్గా ఆలోచించి ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎందుకోసం చెప్తున్నారు చూడరు. నిందలేడలో నెంబర్ 1. సో రీసెంట్గా క్రాంతి బ్లాగర్ గారు కొన్ని చేశారు, బాగా చేశారు అనిపించింది. ఏంటి ఆ స్కిట్ విధానం కానీ అదంతా ఓకే. కానీ మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. పర్సనల్ టార్గెట్లు ఏమి ఉండవు. మళ్ళీ నువ్వు ఒకటంటే నేను ఒకటన్నా, నువ్వు బెట్టింగ్ అది ఇది అవి కూడా ఏమి ఉండవు. ఆయన ఏమన్నారు, మనం దాన్ని ఎలా కౌంటర్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే జనరిక్గా ఒకటి చెప్తానండి, ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ మధ్య ఒకటి అబ్జర్వ్ చేస్తున్నా. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పాయింట్ చెప్తారు, ఆ పాయింట్ని మనం బీట్ చేస్తాం, తర్వాత మళ్ళీ పాయింట్ 2కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఆ పాయింట్ 1 చెల్ల తూచి పాయింట్ 2 అంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫస్ట్ నుంచి బిర్యానీ అనాలజీ ఇస్తూనే ఉన్నాను, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా. అది ఇప్పుడు కొంచెం వ్యాలిడేషన్ వచ్చింది, జనాలందరూ కూడా కొంచెం బ్రెయిన్లోకి ఎక్కింది, అందరూ కరెక్టే కదా ఇది అని ఆలోచిస్తున్నారు. దానికి మీరు ఇప్పుడు లెవెల్ 2 డీప్లోకి వెళ్ళిపోయి మళ్ళీ చెప్తున్నా కదా, పుల్లలు పెట్టి అక్కడ మీరే అవుతారు. ఎందుకంటే సేమ్ చెప్తా. ఇప్పుడు ఎందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, బిర్యానీ ఉంది, బాగుందా బాగాలేదా చెప్పడానికి డబ్బులు కడుతున్నాం, కస్టమర్ చెప్పే రైట్ మనకు ఉంది, వండాల్సిన అవసరం లేదు, మనకి రాకపోయినా పర్లేదు, ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. ఇప్పుడేమంటారు, బిర్యానీ బాగుంది బాగాలేదు వరకు ఓకే, అందులో ఇది తక్కువైంది అది తక్కువైంది అది అనకూడదు. అది అనాలంటే సినిమా చేయడం రావాలంటారు. ఇంకేం చెప్తారండి. ఎందుకు, అది కూడా ఫ్లాడ్ ఆర్గ్యుమెంట్. ఎందుకు అంటే వండాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నాకు ఆ టెక్నికల్ టర్మ్స్ తెలియదని నేనే బోల్డ్ సార్లు చెప్పినా, ఎలా తెలుస్తుందిరా అంటే, వేరే సినిమాలు చూస్తాం, వేరే బిర్యానీలు తింటాం, 10 హోటళ్ళల్లో తింటాం, మనకి బిర్యానీ టేస్ట్ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది, పలానాది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పగలుగుతాం. రంగు ఎక్కువైంది, ఆయిల్ ఎక్కువైంది, ఉప్పు బాగాలేదు, కారం బాగాలేదు, ఎవరైనా ఓ 10 చోట్ల తింటే చాలు చెప్పేయచ్చు. అంతెందుకండి, మన పేరెంట్సే ఉన్నారు. మా అమ్మే ఉంది, తను ఫస్ట్ నుంచి ఇంకా iOS ఐఫోన్తో అలవాటు అయిపోయారు. సో ఇప్పుడు తీసుకెళ్ళి ఒక పాత ఆండ్రాయిడ్ ఫోన్, డబ్బా ఫోన్ ఏదైనా పెట్టామనుకో చేతిలో, అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు కదా పాతవి చెప్తున్నా, పెట్టామనుకో క్లియర్గా తెలిసిపోద్ది మా అమ్మకి, ఇదేం బాగాలేదురా, నాకు సరిగా లేదు, ఇది ఏ ఒత్తినా సరిగా కదులుతలేదు చెప్తుంది. సో ఇప్పుడు తను ఏమన్నా ఇంజనీరా, ఏమైనా సిలికాన్ వ్యాలీకి వెళ్ళి చిప్స్ ఏమైనా కనిపెట్టాలా చెప్పండి మీరే. సాఫ్ట్వేర్ డెవలపర్ మా అమ్మ కాదు కదా. సిమిలర్లీ నాకు కూడా ఎవరికైనా ఏదో 10 చూస్తాం, ఒక క్లారిటీ వస్తుంది. మంచి ప్రోడక్ట్స్ చూసాం, మనకు క్లారిటీ వస్తుంది, మనకు అదే క్వాలిటీ కావాలనిపిస్తుంది. అదే ఇది. ఓకే మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా పాయింట్ బై పాయింట్ వెళ్ళిపోదాం. ఎగ్జిబిట్ 1. ఏ సినిమా అయినా సరే వర్త్ వాచింగే, మిగతాది ఆడియన్స్ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ సినిమా అయినా వర్త్ వాచింగ్ అంటారు. ఐ హ్యావ్ టు డిసగ్రీ. కొన్ని సినిమాలు ఉంటాయి, అవి నాకు డబ్బులు ఇచ్చినా నేను చూడను, నాట్ వర్త్ మై టైం. అలానే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నాకు నచ్చింది నేను చూసింది నేను చెప్తాను. నేను ఒక ఆడియన్స్ మెంబర్నే, నాకంతా ఇప్పుడు ఐఎమ్ ఈక్వల్ టు 1 ఆడియన్స్ అంతే. సో నా వ్యూ నేను చెప్పొచ్చు కదా. దానికి అడిషన్గా మీరు అనకపోయినా ఒక క్లారిటీ ఇస్తాను. ఎవరైనా ఏదైనా, మళ్ళీ ముందు వీడియోలో కూడా చెప్పి ఎక్కడ చెప్తున్నా, యూట్యూబ్ ఈజ్ ఎవ్రీబడీస్ సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ ఉందా, ఫేస్బుక్ ఉందా, అలానే యూట్యూబ్. కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. నేను వాడతాను, నేను వీడియోలు పెడుతున్నా. సో ఇప్పుడు మీరు వచ్చేసి మీరు ఎందుకు పెడుతున్నారు, ఏ ఉద్దేశంతో పెడుతున్నారు, ఏ బెనిఫిట్ కోసం పెడుతున్నారు, అవన్నీ మీకు అనవసరం. ఇది ఇట్స్ లైక్ సోషల్ మీడియా అండి. ఇప్పుడు మీరు ఫోటో పెడుతున్నారు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ, ఎందుకు పెడుతున్నారు అంటే స్వాతంత్రం ఉంది, పెడుతున్నాం అంతే. ఎగ్జిబిట్ 2. ఆడియన్స్ మీద తమ సొంత ఒపీనియన్ రుద్దుతున్నారు కొంతమంది సో కాల్డ్ మూవీ రివ్యూవర్స్. రుద్దడం అంటారు. ప్లీజ్ మీరు ఒకసారి డిఫైన్ చేయండి, రుద్దడం ఏంటి, చెప్పడం ఏంటి అని. ఒకటి స్ట్రాంగ్గా చెప్తే రుద్దడమా, పలానా అడ్జెక్టివ్స్ వాడితే రుద్దడమా, మళ్ళీ ఇంగ్లీష్ పదాలు వాడకూడదు. సారీ నాకు అంత తెలుగు రాదు. అదే కొంచెం గట్టి పదాలు వాడినా, డిస్క్రిప్టివ్ పదాలు వాడినా అది తప్ప. చెప్పండి, మీరు చెప్పిందే నేను చెప్తా. ఇంకా మీరే వచ్చి నా ఛానల్ చేసేసుకోండి. బేసిక్గా రుద్దడం అంటే ఏంటో మీరు ఫస్ట్ డెఫినేషన్ చెప్పాలండి. అడిగి చిరాకేస్తుంది. రివ్యూ ఈజ్ ఒపీనియన్, రివ్యూ ఈజ్ ఈక్వల్ టు ఒపీనియన్. అది మీకు అర్థమవుతుందా? మళ్ళీ రివ్యూ కాదు ఒపీనియన్ కాదు అంటారు. ఒకసారి గూగుల్ చేసి చూడండి మీరే. రివ్యూ అంటే ఏంటి, ఒక పర్సన్స్ ఒపీనియన్. అది ఎంత పెద్ద పర్సన్ అయినా, ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా, క్రిటిక్ అయినా, ఎవరిదైనా వాళ్ళ పర్సనల్ ఒపీనియనే. ఇది జస్ట్ నా ఒక్కడో ఒపీనియనే. ఓ 100 మందో 1000 మందో నచ్చిన వాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు అంతే. దానివల్ల అది 100 మంది ఒపీనియన్ అవ్వదు కదా, 1000 మంది ఒపీనియన్ అవ్వదు కదా. మీరు ఎందుకు దాన్ని అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ఎగ్జిబిట్ 3. అసలు జెన్యూన్ మూవీ రివ్యూ ఎలా ఇవ్వాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు రివ్యూ ఎలా చెప్పాలో మీరు చెప్తారా? దాంట్లో లాజిక్ ఉందా అండి? ఇప్పుడు ఫ్యాక్ట్ ఛానల్ ఎలా రన్ చేయాలో నేను చెప్పనా? ఫ్యాక్ట్ ఛానల్ అంటే ఇలానే ఉండాలి, మీరు ఎందుకు అలా చేస్తున్నారు? అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని. సినిమా అయినా రివ్యూ అయినా ఎవరి స్టైల్ ఆడిది. సినిమా అంటే ఇలానే ఉండాలి, ఫస్ట్ ఒక యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఉండాలి, స్క్రీన్ ప్లే కూడా ఇలానే ఉండాలి, ఒక హీరో హీరోయిన్ ఉండాలి. అలా రాసి పెట్టారా? రాజ్యాంగంలో రాసి ఉందా? లేదు కదా.
ఎవరి స్టైల్ ఆడిది. రివ్యూ కూడా అంతే, ఇదే చెప్పాలి, ఇలానే చెప్పాలి, నేను చెప్తా కరెక్ట్ రివ్యూ అంటే దాంట్లో ఎంత మాత్రం లాజిక్ ఉందో ఆలోచించండి. ఎగ్జిబిట్ 4 భయ్యా, ఒకప్పుడు మూవీ రివ్యూస్ అంటే న్యూస్ పేపర్స్ లో ఎక్కడో ఒక కార్నర్ లో ఆర్టికల్స్ వచ్చేవి భయ్యా. ఎవరో కొంతమంది తప్పించి పెద్దగా ఎవరు ఈ రివ్యూస్ ని చదివేవాళ్ళు కాదు భయ్యా. ఈ పాయింట్ నాకు అర్థమైన దాని ప్రకారం మొత్తం చూస్తే అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు మీడియాలో రాసేవాళ్ళు, పెద్ద పెద్ద జర్నలిస్టులు రాసేవాళ్ళు, కానీ ఈ మధ్య సోషల్ మీడియా వచ్చేసి ప్రతి అల్లాటప్పవాడు రాసేస్తున్నాడు అనేదే మీ పాయింట్ అనుకుంటున్నాను నేను. దాంతోపాటు మళ్ళీ ఒపీనియన్ కాదు, రివ్యూ కాదు, క్రిటిక్ కాదు, ఏదో అంటారు. సింప్లీ పుట్, క్రిటిసిజం అయినా, క్రిటిక్ అయినా, రివ్యూ అయినా, ఒపీనియన్ అయినా, ఆర్ట్ స్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మూవీ రివ్యూస్ అన్నీ ఒకటే అండి. మీకు అకాడమిక్గా డిఫరెంట్. అకాడమిక్గా మీరు పేర్ రివ్యూ చేయాలి అంటే అది సబ్జెక్టివ్, అది మనకి ఆ స్కిల్ ఉండాలి. ఎవరంటే వాళ్ళు పేర్ రివ్యూ చేయడానికి ఉండదు, అదంతా అకాడమీ, అది వేరు. సినిమాలో ఏముంటుందండి, ఇప్పుడు మీరు పేపర్లు పబ్లిష్ చేసినప్పుడు దేర్ ఇస్ నథింగ్ కమర్షియల్ అక్కడ, సో అది వేరు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రోడక్ట్ తయారు చేసాము, ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసాం, జనాల కోసం తయారు చేసాం, జనాల్లో రిలీజ్ చేసాం. ఇప్పుడు ఒపీనియన్ ఉండకూడదు, మంచి ఒపీనియనే బయటికి చెప్పాలి, చెడ్డ ఒపీనియన్ మనలో మనమే పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ బుల్షిట్. ఎందుకంటే నేనండి నా ఎగ్జాంపులే చెప్తాను. నేను ఒక టూత్ బ్రష్ కొందామన్నా ఐ వాంట్ ద బెస్ట్. అసలు ఏంటి జనాలు ఏమంటున్నారు, రివ్యూలు ఎలా ఉన్నాయి, అన్నీ వెతికి అమెజాన్లో అయినా ఎక్కడైనా, హోటల్కి వెళ్తున్నాం, ట్రిప్కి వెళ్తున్నాం, ఏ హోటల్ బుక్ చేయాలి, ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, జనాలు ఏమంటున్నారు, రెడిట్లో ఏమంటున్నారు, ఇవన్నీ చూసుకొని వెళ్తామండి. ఎందుకంటే ఒక మనిషికి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది, ఉన్న దాంట్లో బెస్ట్ ఎవరికైనా కావాలి. అది రివ్యూసే చెప్తున్నాయి. మూవీస్ పక్కన పెట్టండి సరే, ఇంక మూవీ అంటే మన వాళ్ళు కొంచెం ఎమోషనల్ అయిపోతారు. మూవీ ఈజ్ ఆల్సో కమాడిటీ. దానికోసం ఇప్పుడు ప్రొడ్యూసర్లకు డబ్బులు ఖర్చు పెట్టారు అంటారు. ఎందుకు పెట్టారండి, మన కోసం పెట్టారా? లేదు కదా. వాళ్ళ బిజినెస్ అండి, అది వాళ్ళ ప్రాఫిట్. హీరో గారు కానీ యాక్టర్స్ కానీ వాళ్ళ రెమ్యునేషన్ వాళ్ళు తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, మీరు జాబ్ చేస్తారు, స్టూడెంట్ అయితే పాకెట్ మనీస్ ఇవన్నీ ఉంటాయి. పెట్టిన రూపాయికి వాల్యూ వస్తుందా లేదా? నమ్మకంతో వెళ్తారు, చూస్తారు, వస్తారు, అంతే, ఓవర్ పీరియడ్. దానికి ఎందుకు మీరు సినిమాలు చంపేస్తున్నారు, బిజినెస్ మూవీలు చంపేస్తున్నారంటే బ్యాడ్ ప్రోడక్ట్స్ కిల్ దెమ్ సెల్వ్స్, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది ఈ టెక్ సైడ్ అయినా, ఈ హోటల్స్ అయినా, ఏదైనా అంతే. రివ్యూల్ని మీరు ఆపలేరు. సో ఇలాంటి లడ్డు లాజిక్లన్నీ మాట్లాడతారు. అప్పట్లో రివ్యూస్కి ఒక వాల్యూ ఉండేది. ఎవరో బాగా సీనియర్ జర్నలిస్టులు లేదా మూవీ క్రిటిక్స్ రివ్యూస్ రాసేవాళ్ళు. నెక్స్ట్ మళ్ళీ మీరు అథారిటీతో మాట్లాడుతున్నారు. ఓరో జర్నలిస్ట్ రాసేవాళ్ళు, ఒకప్పుడు బుక్కుల్లో రాసేవాళ్ళు, మ్యాగజైన్లో రాసేవాళ్ళు, వాళ్ళకి రావట్లేదు వ్యూవర్షిప్, అది ఇది అంటారు. హౌ అండి, హౌ ఈజ్ దట్ రిలవెంట్? జనానికి నచ్చిన జనాలు చూస్తారు అంతే. ఇప్పుడు పలానా జర్నలిస్ట్ అయితే, పలానా న్యూస్ పేపర్కి పనిచేస్తే వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా క్రెడిబిలిటీ వస్తుందా? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు చెప్పేది వాళ్ళ ఒపీనియనే కదా. దానికి అడిషన్కి ఇంకోటి చెప్పనా, మళ్ళీ మీరు ఏమనొచ్చు అంటే, ఓ సినిమా తెలిసిన వాళ్ళే, సినిమాలు తీసిన వాళ్ళే, వాళ్ళే రివ్యూలు చెప్పాలి, వాళ్ళే ప్రొఫెషనల్స్, వాళ్ళ ఇండస్ట్రీ, వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది, నువ్వు బొబ్బడివిరా. దానికి కూడా నాకు ఒక ఆన్సర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏదైనా చేయొచ్చు, అది పక్కన పెడితే మన సినిమా ఇండస్ట్రీలో అండి, ఒక్కరన్నా సినిమా రిలీజ్కు ముందు కానీ తర్వాత కానీ వచ్చి, లేదంటే నాకు ఈ సినిమా అసలు నచ్చలేదు, ఇది మరి టూ మచ్గా ఉంది, ఒక్కరన్నా మాట్లాడతారు? లేదు. సరే, ఫర్ వాట్ ఎవర్ ఇంటర్నల్ ఇది ఎవడు బయటికి రాడు, ఎవడు జనంగా ఏది చెప్పడు. ఎంత జఫా సినిమా అయినా సరే, లేదు సినిమా సూపర్ హిట్, బంపర్ హిట్, ప్రొడ్యూసర్ ఇది తోపు తురమంటారు. దీనికి ఎవ్వరూ అవుట్ ఆఫ్ ద ఇది కాదండి, అందరూ అంతే, ఇండస్ట్రీ మొత్తం అంతే కాదా. ఎస్ఎస్ రాజమౌళి గారు బాలకృష్ణ గారి సినిమా ఒక్క మగాడు, దానికి కూడా వచ్చి సినిమా చింపేస్తే స్టేజ్ మీదకి వచ్చి మరీ పొగిడారు. ఒకసారి జూలు విదిలిసిపోతుంది, ఒక్క మగాడు. ఏమైంది చూశారు కదా. సరే, పొగడతలు పక్కన పెడితే క్రిటిక్గా ప్రాపర్గా వచ్చి ఈ సినిమా బాగుంది బాగాలేదని ఎంతమంది ఇండస్ట్రీ వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు? వాళ్ళు చెప్పరు, చెప్పేవాళ్ళు చెప్పనివ్వరు. అకాడమియాలో ఉన్నట్టు ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు కానీ పేర్ రివ్యూలు చేస్తున్నట్టు కానీ, జెన్యున్గా పేర్ రివ్యూలు చేస్తున్నట్టు కానీ ఇండస్ట్రీలో ఉన్నారా? వాళ్ళు ఉంటే నా వీడియోలో ఒకటి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవి గారు, రాజమౌళి గారు, ఎవరో ఎస్టాబ్లిష్డ్ మంచి డైరెక్టర్, ఆయన ఒక మూవీ రివ్యూ ఛానల్ పెట్టుకుంటే మామూలు కూడా ఇంకా మాకు అసలు మమ్మల్ని ఒకటి చూడడు, వాళ్ళు రారు ఫర్ వాట్ ఎవర్ రీజన్. సో మీరేమో వాళ్ళే రావాలి, వాళ్ళే చేయాలంటారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు నేను చెప్తానండి, మీరు రోజుకో టాపిక్ మీద వీడియోలు చేస్తారు, ఫ్యాక్ట్ ఛానల్ అది ఇదని. మీకు ఎంత నాలెడ్జ్ ఉంది మీ వీడియోస్ మీద? మీరు ఆల్మోస్ట్ అది 100% ఎవ్రీ టాపిక్ మీద వీడియో చేస్తుంటారు. మీరు అంత నాలెడ్జబుల్లా? మీరు అన్నిట్లో తోపు తురుమా? లేదు కదా, అట్లీస్ట్ లేదు కదా. నేను ఎందుకు అజ్యూమ్ చేసుకున్నా అంటే ఎవరికి అంత ఇది ఉండదు, నచ్చిన దాని గురించి మాట్లాడతారు అంతే, ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు వచ్చేసి మీరు గేట్ కీపింగ్ చేస్తున్నారు, పాన వాళ్ళే చేయాలి, పాన వీళ్ళే చేయాలన్నట్టు. ఎగ్జిబిట్ 5 మన తెలుగు సినిమాలంటేనే వరస్ట్గా రివ్యూస్ ఇచ్చి ఇతర భాష సినిమాలు అనగానే అసలు బట్టలు చింపేసుకుంటారు. తెలుగు వాళ్ళు ఎంతో కష్టపడి తీసిన సినిమాలని పెద్ద విషయం కాదు ఇవి అన్నట్టు రివ్యూస్ ఇచ్చి దీనంత లడ్డు లాజిక్ నేను ఎక్కడ చూడలేదు. నా దాని కింద కూడా కామెంట్స్ రాస్తుంటారు, మీరు ఎవరిని ఉద్దేశించినారో నాకు తెలియదు, నన్నే అనుకొని నేను ఆన్సర్ చేస్తాను. సో హూ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎవరైతే ఉద్దేశించారో వాళ్ళ దగ్గర అదే పాయింట్ అయి ఉంటుంది. ఈ లాజిక్ అసలు ఎంత ఫ్లాడ్ అంటే, ఏమంటారంటే వేరే భాషల సినిమాలు నచ్చుతాయి, మీరు వెళ్ళి వాళ్ళ సంకలు నాకండి అది ఇది అంటారు. లేదా మలయాళం ఇదే సినిమా వస్తే మీరు సూపర్ అంటారు.
అసలు అది ఎంత వాట్ ఇఫ్ ఫ్లాడ్ లాజిక్ అండి. ఈ లాజిక్ ఎప్పుడు వర్తిస్తుందో తెలుసా? సేమ్ ఎగ్జాక్ట్ ఫిలిం 2 లాంగ్వేజెస్లో వచ్చి మలయాళందే బాగుంది, తెలుగుది బాగాలేదంటే వర్తిస్తుంది. నేను ఎప్పుడన్నా సినిమాను ఒక ఎంటిటీలా చూస్తాను అంతే. మనోళ్ళు డఫా సినిమాలు తీస్తే ఇప్పుడు ఏంది వెళ్ళి పొగడాలా? ఎందుకు పొగడాలి? తెలుగు అని పొగడాలా? సరే తెలుగు అని పొగుడుతా. మరి తెలుగు అని చెప్పి టికెట్ రేట్లను డిస్కౌంట్ ఇస్తున్నారా అండి మనకి? ఇంకా పెంచుతున్నారు ఇన్ఫ్యాక్ట్. అర్థమవుతుందా? మనం ఎందుకు ఫేవరెటిజం చూపించాలి ఎవరికైనా? నాకు ఇది చాలా ఫ్లాడ్ ఆర్గ్యుమెంట్ అండి. అండ్ యూ కెనాట్ టెల్ ఒక మంచి సినిమానా అది మలయాళం సినిమా కాబట్టి మంచి సినిమానా? నువ్వెలా చెప్పగలుగుతావు అది? చెప్పు నువ్వే. దాంట్లో అసలు లేదు, బేస్ లైనే లేదు, అసలు అక్కడ ఆర్గ్యుమెంటే లేదు. ఇతర భాష సినిమాలు నచ్చుతాయి, మన సినిమాలు నచ్చవంటే అది ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతున్నట్టే ఉంటుంది. గివ్ మీ ఐ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్. పలానా సినిమా వేరు కదా మరి. హౌ కెన్ యూ కంపేర్ దోస్ 2 ఫిల్మ్స్? ఇప్పుడు ఈ లాంగ్వేజ్ సేమ్ కాదు కదా. మళ్ళీ అదే చేత్తో మన సినిమాలు మాత్రం అన్ని స్టేట్స్లో ఆడాలి, పాన్ ఇండియా అవ్వాలి. బాహుబలి ఎందుకైంది? అన్ని స్టేట్స్లో చూసారనే కదా. ఇప్పుడు మనం బిహేవ్ చేస్తున్నట్టు అందరు బిహేవ్ చేస్తే సరే, కొంతమంది కొన్ని ఇండస్ట్రీస్లో ఉంటారు వేరే మూవీస్ని ఎంకరేజ్ చేయరు, అది వాళ్ళ దరిద్రం అండి. వాళ్ళని చూసి మనం కూడా రివెంజ్ అంటే ఎలా? మనం గ్రో అవ్వాలి, మనం మెచ్యూర్డ్ పీపుల్ అనుకోండి. మనకి నచ్చితే చూడాలి, ఎంకరేజ్ చేయాలి అంతే. మన సినిమా పాన్ ఇండియా అవ్వాలి, కానీ వేరే వాళ్ళ సినిమాలు మనం చూడకూడదు. హౌ డస్ దాట్ వర్క్ చెప్పండి? ఎగ్జిబిట్ 6 ప్రతి సినిమా చూడదగినదే అని, కానీ అప్పుడప్పుడు శక్తి, లైగర్ లాంటి కొన్ని సినిమాలు వస్తాయి. అవి చూడాలంటే కజ్జికాయ లాంటి గుండెకాయలు కావాలి. ఇప్పుడు మీరు వచ్చారు, శక్తి, లైగర్ ఎవరికి నచ్చలేదు, రాగడికి నచ్చింది, ఇదిలా ఉంటుంది, ఇలా టేస్ట్ అంటున్నారు. ఇక్కడ మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ లాజిక్ మీకు అర్థమవుతుందా? హూ ఆర్ యూ టు టెల్ లైగర్ బాగాలేదు, శక్తి బాగాలేదు, ఎవరికి నచ్చకూడదు అని? ఇక్కడ మీరు గేట్ కీపింగ్ చేయట్లేదా? చెప్పండి. ఆ శక్తి లైగర్ ఏం పాపం చేసినాయి? ఎవడికో ఎక్కడో ఒక 10%, 1% ఆఫ్ ది ఆడియన్స్ కూడా నచ్చొచ్చు కదా. మీరే అన్నారు కదా ప్రతి సినిమా అది ఇది అని. కానీ మీరే కాదు, చాలామంది రోస్టర్స్ కూడా చూస్తాను. కొన్ని సినిమాలు మాత్రం రోస్ట్ చేయొచ్చు, కొన్ని సినిమాలు మాత్రం టీజర్ ట్రైలర్ దగ్గర నుంచి ట్రోల్ చేయొచ్చు, మిగతా సినిమాలు చేయకూడదు. అది ఎందుకు అంటే అదంతే అందరికీ తెలుసు కదా అంటారు. హూ ఇస్ దట్ అందరూ? అందరికీ ఏం తెలుసు? ఇప్పుడు మీరు చెప్పిందే మీరు ఫాలో అవ్వట్లేదు. రాగిడి గారు అక్కడ చేసింది తప్పే, అక్కడ అలా అనకూడదు, ఇది నచ్చపోతే వెళ్ళేవరదన్నా అది ఇదని. నేను ఐ డోంట్ ఎంకరేజ్ అది. నేను మీ సైడ్ ఉంటా ఈ ఒక్క విషయంలో. కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారు? వీళ్ళకి ఇది నచ్చిందంట, వాళ్ళకి అది నచ్చిందంట అంటే యు ఆర్ లైక్ మీ పాయింటే మీరు కౌంటర్ చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? ఎగ్జిబిట్ 7 ఒపీనియన్ బ్యాచ్. వీళ్ళు రివ్యూస్ ఎవరు భయ్యా? తమ ఒపీనియన్ని జనాల మీద రుద్దుతారు భయ్యా. మళ్ళీ రుద్దడో మీకు ఇప్పటికీ అర్థం కావట్లా. జనాలంత గొర్రెలా? నేను ఇప్పటికొక 100 రివ్యూలు ఇచ్చుంటానండి. నేను ఎక్కడన్నా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్తే ఎందుకు చూస్తారు? మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ మీకు కుదిరితే ఆ రుద్దడం అంటే ఏంటో కొంచెం డిఫైన్ చేయండి. ఎగ్జిబిట్ 8 కల్కికి 2.95 టమాటాస్ ఇచ్చాడు భయ్యా. దీంతో జనాలు టమాటాని పిసికినట్టు పిసికేశారు భయ్యా. దెబ్బకి 30,000 మంది అన్సబ్స్క్రైబ్ చేసి తుపుక్ అని ఉమ్మేశారు భయ్యా. ఇక్కడ మాత్రం మీరు చాలా లైన్ క్రాస్ చేశారు అనిపించింది నాకు. తుపుక్ అని జనాలు చేశారా? ఈజ్ దట్ హౌ యూ టాక్? సరే ఇంక వదిలేయండి. ఏంటంటే బేసిక్గా జనాలందరూ ఒకరి మీద ఎగబడి పడిపోతారు. ఎప్పుడు పడిపోతారు? ఫ్యాన్సో వాళ్ళో వీళ్ళో కరెక్ట్గా దొరికినప్పుడు పట్టేసి ఇలా వెళ్ళిపోతారు అనమాట. బేసిక్గా పూల చొక్క బుక్ అయ్యాడు. ఎందుకు బుక్ అయ్యాడంటే ఆదిపురుషుకి అక్కడ ఇక్కడ రేటింగ్ కొంచెం తేడా కొట్టింది. బట్ ఐదర్ వే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ సంబడీస్ ఒపీనియన్. ఆయనకు నచ్చింది, వచ్చినట్టు వచ్చి చెప్పేళ్ళాడు, ధైర్యంగా చెప్పేళ్ళాడు. ఇప్పుడు మీరు అందరూ ఆ ఫ్యాన్ బేస్ని వాడుకొని ఇదన్నాడు అదన్నాడు చాలా వీడియోస్ వచ్చాయి ఆయన మీద. యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. ఇక్కడ మళ్ళీ మీరేమంటారు? అతనికి ఎందుకు నచ్చలేదు అంటారు. మీరే అంటారు ప్రతి సినిమా అందరూ చూడాలి అది ఇది అని. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టేస్ట్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ లైక్ ఎవరిది ఒపీనియన్ వాళ్ళదే. ఇప్పుడు 100 మందికి నచ్చిందే పూల చొక్కాకి నచ్చాలా? లేదు కదా. సో ఇప్పుడు తెలిసి ఎవరు పెడతారు వీడియో? ఆలోచించండి మీరే. మీరు మళ్ళీ అదే కాకుండా జనాలు ఇది చేశారు అది చేశారు. ఎస్, ఒక మంచి సినిమా, జనాలకు చాలా బాగా నచ్చిన సినిమా, నాకు నచ్చలేదు అంటే ఎంతో కొంత హేట్ వస్తుంది. ఆయనకు వచ్చింది, ఆయనకి ఎవరికి రానంత హేట్ వచ్చింది, అన్సబ్స్క్రిప్షన్ జనాలు చేయాల్సింది చేశారు కదా. సో ఈ లాజిక్ కరెక్టే కదా. ఏమైనా తప్పు చేసినా జనాలు మమ్మల్ని కంట్రోల్ చేస్తారు. సో ఇక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఇంకా మీ మీద వెళ్ళి జనాలు రుద్దేస్తున్నట్టు, మా వల్లే ఏదో సినిమాలు ఆడినట్టు అంటారు కొంతమంది. మీరు కూడా అన్నారు కదా మంచి సినిమాలు చిన్న సినిమాలు ఆడవు అని. సో మీరే మళ్ళీ లాస్ట్లో అంటారు ఏంటి రివ్యూస్ ఏం చేయమని. సో లైక్ వాట్ ఈస్ ద హోల్ పాయింట్? ఎగ్జిబిట్ 9 మోరల్ రివ్యూవర్స్. సినిమాలు తీసేది 3 కారణాల కోసం. ఆ 3 కారణాలు వచ్చేసి ఎంటర్టైన్మెంట్. మళ్ళీ చెప్తున్నా కదా, మీకు అలవాటు అయిపోయినట్టుంది. ఏదైనా ఒక బ్రాడ్ బ్రష్తో ఇంకా గీసేద్దాం, ఏదో ఒకటి అన్నాడా మొత్తం అందరిని కలిపేద్దాం అన్నట్టు. నేనైనా నాకు తెలిసి ఎవరైనా నాకు తెలిసి మొరాలిటీ విషయంలో నేనే కొంచెం ఎక్కువ మాట్లాడతాను, నాకు వేరే వాళ్ళు అసలు మాట్లాడరు. మూవీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటారు, బాగానే ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా వచ్చింది ఫ్యామిలీ స్టార్. హీరోనే నేను రేపులు చేస్తా, తుప్పల్లో చేస్తా అన్నాడు. అలాంటిది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ ఒక్క పార్ట్ మార్చడం వల్ల మూవీ మారిపోద్దా? మూవీలో ఎంటర్టైన్మెంట్ మారిపోద్దా? అది మీకు ఎంటర్టైన్మెంటా? క్లారిటీ ఇవ్వండి నాకు ఒకసారి.
చెప్పండి మీరు అంటారు ఎంటర్టైన్మెంట్ అది ఇది అని. మొరాలిటీ మొత్తం సినిమానే మంచి లెస్ అని చెప్పాలి నేను ఎప్పుడూ అన్ను. కానీ కొంతమంది బుర్ర లేకుండా ఎదవ సీన్లు అన్నీ పెడతారు. ఎందుకు పెడతారు నాకు తెలియదు. అది చూసినప్పుడు నాకు ఇంకా ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద మూవీ, ఇలా బీపీ పెరిగిపోద్ది ఒకేసారి. అలా అంటే నేను పాయింట్అవుట్ చేస్తాను అంతే. దానివల్ల నాకు తెలిసి స్టోరీ కానీ ప్లాట్ కానీ ఏది మారదు, ఎంటర్టైన్మెంట్ కూడా కాదు నా దృష్టిలో అది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఫీడ్బ్యాక్ కింద తీసుకొని మార్చిన ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. పుష్ప సినిమాలో వ్యాన్ సీన్ గుర్తుందా, చేయి పెట్టు అది ఇదని, అది మీకు ఎంటర్టైన్మెంటా చెప్పండి మీరు బయటకు వచ్చేసి, అది కూడా నాకు ఎంటర్టైన్మెంట్ అని నాకైతే కాదు. అది చాలా చెత్త సీన్ అనిపించింది, నాట్ రిలవెంట్ అనిపించింది. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని థియేటర్లో నడుస్తున్నప్పుడే ఆ సీన్ తీశారు. ఎగ్జిబిట్ 10 వీళ్ళు సినిమాని సినిమాలాగా చూడరు, మరి అతిగా అనలైజ్ చేస్తారు. బేసిక్గా నేను కూడా ఈ డైలాగ్ అన్నా, సినిమాని సినిమాలా చూడండి రా బాబు అని. అది మళ్ళీ చాలామంది రాంగ్ అండర్స్టాండ్ చేసుకున్నారు. బేసిక్గా సినిమాని సినిమాలా చూడు అంటే, సినిమాలో ఏదైనా రిలీజన్నో పాలిటిక్సో మిలిటరీ ఇన్వాల్వ్ అయిందనుకోండి, అది బాగాలేదంటే ఆ మనిషిని అన్నట్టు, ఆ రిలీజన్ని అన్నట్టు, లేదా మొత్తం ఇండియన్ మిలిటరీని అన్నట్టు ఫీల్ అయిపోతారు కొంతమంది. అలా అనుకోకండి, సినిమా వరకే చూడండి అనేది నాది. సో సినిమాని సినిమాలా చూడండి అనడానికి అదొక డెఫినేషన్. ఇంకొకటి మంది ఏం చేస్తారంటే, సినిమాకి వెళ్తే బ్రెయిన్ మర్చిపోవాలి, లాజికల్ మాట్లాడితే సినిమాలా చూడు అంటారు. అది నేను ఒప్పుకోను. ఈయన కూడా అంతే, కొంతమంది చాలా మైక్రో డీటెయిల్స్ చూస్తారు, కొంతమంది అది చూస్తారు, సినిమాలా చూడండి అంటారు. అలాంటి డెఫినేషన్ లేదు. సినిమాని ఎవరికి నచ్చినట్టు ఆడు చూస్తాడు, కొంతమంది డీటెయిల్డ్గా చూస్తారు. నాకేంటంటే ఎక్స్పెక్ట్ చేయాలి, నా పక్కన కూర్చున్నప్పుడు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ చెవులు కొరికేస్తూ ఉంటారు, నెక్స్ట్ జరిగి చూడరు. అది దట్ ఈజ్ మీ అంతే. ఇప్పుడు నేను అలా చూస్తాను, కొంతమంది ఏమో చొక్కాలు ఎగిరేస్తారు, డ్యాన్స్లు వేస్తారు, అరుస్తారు. ఎవడి వే ఆఫ్ సినిమా అది. పక్కోడికి ఇబ్బంది కలగనంత వరకు ఐ విల్ యాక్సెప్ట్ ఆల్ వేస్ ఆఫ్ వాచింగ్. ఎగ్జిబిట్ 11 బిర్యానీ బాగాలేదని చెప్పడానికి తయారు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ బిర్యానీ ఎందుకు బాగాలేదు, అందుకు బాగాలేదు, ఇది తక్కువైంది, అది తక్కువైంది అని చెప్పడానికి ఖచ్చితంగా బిర్యానీ తయారీ విధానం తెలిసి ఉండాలి. ఇది ఆల్రెడీ మనం కౌంటర్ చేసాం ఫస్ట్లోనే. ఈ బిర్యానీ అంటే ఏంటి, బిర్యానీలో మళ్ళీ 10 హోటళ్ళు తిరిగితే చాలు అని వీళ్ళు చెప్తున్నది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇంకా ఒప్పుకోరు. దే విల్ నెవర్ గివ్ అప్ దట్ లాజిక్. సినిమా తెలిసినోడే మాట్లాడాలి, తీసినోడే మాట్లాడాలి. వీళ్ళు మాత్రం ఫ్యాక్ట్లు మీరేమైనా కనిపెట్టారా, మీరేమైనా రాశారా, మీరేమైనా ఒరిజినల్ సోర్సా? కాదు కదా. మీకు ఫ్యాక్ట్స్ గురించి అంతా తెలుసా? చెప్పండి. మీరు చేస్తున్నారు కదా, మీకో రూల్ నాకో రూల్, చెప్పండి. ఎగ్జిబిట్ 12 ట్రైలర్స్కి కూడా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అసలు ట్రైలర్కి రివ్యూ ఇస్తున్నారు, టీజర్కి ఇది చేస్తున్నారంటే, అరే బాబు ట్రైలర్ టీజర్లు ఎందుకు రిలీజ్ చేసేది? చూసామా, బజ్ ఏంటి, వాళ్ళకి ఆ బజ్ కావాలి, అందుకే కదా ముందు రిలీజ్ చేస్తారు, జనాలు మాట్లాడుకోవాలని. మాట్లాడుకుంటున్నాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా, గుడ్డిగా భజన చేయాలి, వాళ్ళు పిలిచినప్పుడు వచ్చి రీల్స్ చేయాలి, లేదా వాళ్ళని పొగుడుతూ క్రింజ్ ఇంటర్వ్యూలు చేయాలి. వాళ్ళకి నచ్చింది జరిగితే గుడ్ పబ్లిసిటీ బజ్ ఉంది సినిమాకి అంటారు. అనిపించింది ఒరిజినల్గా జెన్యూన్గా ఎవరు చెప్పట్లా. సినిమా వాళ్ళు ఆబ్వియస్లీ మాది బాగుంది తోపు తురుమంటారండి. నాకు నచ్చదు, వచ్చి చెప్తాను నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదని. అది ఉంది అందుకు మీరు మాట్లాడుకోరా, ఫ్రెండ్స్ ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ టాక్ ఏంటి అది ఇదని. అదే అంటున్నా కదా, మీకు ఎలా ఉంటుంది అంటే మీ వరకు ఒక రూలు, మాకో రూలు. ఎగ్జిబిట్ 13 ఇది నాకు కొంచెం పర్సనల్. సినిమా గురించి ఏమీ తెలీదు, కానీ అన్నీ తెలిసినట్లు సినిమా రివ్యూస్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ తెలిసిపోతుందండి మీరు అసలు ఏ ఉద్దేశంతో వీడియో చేస్తారో నాకైతే క్లారిటీ లేదు. అండ్ ఏదో గాచా మూమెంట్ వచ్చింది, ఏదో కనిపెట్టేసా అనుకుంటారు. కానీ మీరు ఒకసారి లాజికల్గా ఆలోచిస్తున్నారా? లాజికల్ ట్రైన్ ఆఫ్ థాట్ ఏంటో నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఫేక్ రివ్యూయర్. నేను ఎందుకు ఫేక్? అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇస్తాను, కానీ నాకేం తెలియదు. ఓ వావ్, ఇది మీరు కనిపెట్టారా? చెప్పండి మీరే. లేదా నేను ఎక్కడేం చెప్పానా, నేను ఏంటి నాకే అన్నీ తెలుసు, నేనే తోపు అని ఎప్పుడైనా చెప్పానా? ఐ నెవర్ టాక్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ అథారిటీ. అర్థమైంది కదా. చెప్తూనే ఉంటా కదా ప్రతిసారి, ఇది నాకు అనిపించింది, ఇది నాకే తెలుసు, ఐఎమ్ ద తోపు తురుమన్న. లేదు, మీరే నాకు అంటగట్టారు, మీరే అనుకుంటున్నారు, మీ ప్రొజెక్షన్ అది, అవునా కదా? ఓకే, ఆ ప్రొజెక్షన్ పక్కన పెట్టండి. నెక్స్ట్, నన్ను నేను తోపు అనుకొని ఎక్కడైనా ఏం తెలియకుండా దొరికిపోయాను అనుకోండి, అప్పుడు మీరు అనొచ్చు, చూసారా వాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు, అది ఇది ఇన్ని తెలుసు అన్ని తెలుసు అని. చూసారా వాడు దొరికిపోయాడు, వాడికి ఏం తెలియదు అంటే ఒక లాజిక్ ఉంటుంది. నేనే మల్టిపుల్ చోట్ల కెమెరా ముందే చెప్పా, నాకు ఈ టెక్నికల్ టర్మ్స్ ఏం తెలియదురా బాబు, అయినా జనాలు నా కోసం ఎందుకు వస్తున్నారు, లేదా నా వ్యూస్ ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళు రిలేట్ అవుతున్నారు. అది హోల్ ఆర్గ్యుమెంట్. ఆ పార్ట్ తీసేసి చూసారా వాడికి ఏం తెలియదు అంటున్నాడు, కానీ అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు, ఇప్పుడు పెద్ద ఫేక్ గాడు. నాకు దాన్ని డిఫెండ్ చేయడానికి కూడా అక్కడ ఆర్గ్యుమెంట్ లేదండి. మీకు అర్థమవుతుందా మీరు ఏం మాట్లాడుతున్నారో? అండ్ ఐ విల్ డబుల్ డౌన్ ఆన్ దిస్. తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఆడియన్స్, సినిమా చూసే 99.9999% ఎవరికి తెలియదు టెక్నికాలిటీ, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవడు ఉద్యోగం వాడిది, ఎవడిది ఆడిది. డబ్బులు దొరికినప్పుడు, డబ్బులు మిగిలినప్పుడు మీరు వెళ్తారు, సర్కస్కి వెళ్తారు, షోకి వెళ్తారు. ఇది కూడా షోమెన్షిప్పే, మూవీ కూడా దీనికి వెళ్తారు. ఇప్పుడు సర్కస్లో వాడు ఏం చేస్తున్న ట్రిక్స్ ఏంటి, మ్యూజిషియన్ ఒక ట్రిక్ చేస్తే ట్రిక్ వెనకాల అవసరం ఏంటి, నీకు ఎందుకు అది, నాకెందుకు అది? చూసామా, నచ్చిందా, నచ్చలేదా, ఎందుకు నచ్చలేదు,
అంతే, ఓవర్, పీరియడ్. అండ్ అది కూడా నీ ఎక్స్పీరియన్స్లో నువ్వు మాట్లాడతావండి, నేను అక్కడ డైరెక్టర్ చూసి ఆడు చాలా బాగా చేసాడు, నువ్వు ఎందుకు చేయలేదు, అలా చేస్తుంటే బాగుండేది. సో ఓకే, నాట్ డెల్వింగ్ టూ డీప్ ఇంటూ ఇది. మీరు ఇంకొక పాయింట్ కూడా అంటారు, చాలామంది మంచి మంచి క్రిటిక్స్ ఉన్నారు, చాలా ఇది ఉన్నారు, వాళ్ళకి వ్యూస్ రావట్లేదు, వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు, నెగిటివిటీ వల్ల అంటారు. కాదు, అది కూడా మీరు పొరపడ్డారు. అంటే ఇది కూడా థియరీయే, నువ్వు నేను రైట్ అన్నట్టు ఏం లేదు. థియరీ ఏంటంటే నాది, క్రిటిక్స్ మళ్ళీ చాలా స్పెసిఫిక్గా వెళ్ళిపోయి స్క్రీన్ ప్లే అది ఇది, ఇందులో పోయటిక్ ఇది ఉంది అది ఉంది ఏదో చెప్తారు. అది నాకే సొల్లు అనిపిస్తుంది, నేను చూడనవి. ఎందుకంటే నాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అండి, నాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అండ్ రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇప్పుడు నాలాంటి వాడిని సినిమాకి వెళ్ళి వాడికి ఏమనిపించిందో సింపుల్గా చెప్తే నాకు క్లారిటీ వస్తే చాలు. అలానే మేబీ జనాలు అనుకుంటున్నారేమో, ఏంటి వీడు చాలా సింపుల్గా చెప్తున్నాడు, వీడికి మనలాగే ఏం తెలియదు సినిమాల గురించి, సో ఓకే వీడి ఒపీనియన్ ఏంటో చూద్దాం అని చెప్పి రావచ్చు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు రావట్లేదు మీకు? సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, ఎవడికి నచ్చింది ఆడు చేసుకోవచ్చు, జనాలు వచ్చి చూస్తారు. ఇప్పుడు మీరు నా గురించి ఒకటి మాట్లాడారు కదా, నేను దానికి కౌంటర్ ఇచ్చా కదా, మీరు మేబీ దానికి కూడా కౌంటర్ ఇస్తారేమో. బట్ అల్టిమేట్లీ జనాలు ఇది చూస్తారు అది చూస్తారు, దే విల్ కమ్ టు దేర్ ఓన్ అండర్స్టాండింగ్. అంతే, ఎవరి బేస్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళకు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కొంతమంది కనెక్ట్ అవుతారు, యాజ్ దాన్ని ఏమంటారు, నేను ఏదో పెద్ద తోపు అని కాదు ఏం కాదు, కానీ కొన్ని సంవత్సరాలుగా చూసి సరే వీడు ఏమంటాడో విందాం, లేదా వీడు చెప్పింది ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి కూడా జనాలు వస్తారు. దేర్ ఆర్ చాలా రీజన్స్ ఉంటాయండి దేనికైనా. సో మీరు వచ్చేసి మీ నెగిటివిటీ వల్లే అవుతుంది, మీరు అదే అవుతుంది, నువ్వు నీకు ఏదో తెలుసు అనుకుంటున్నావు, నీకేం తెలియదు, నువ్వు ఫేకు, దీస్ ఆర్ ఆల్ ప్రొజెక్షన్స్, అంతకుమించి ఏం లేదు. కాదంటారా? మీకేం వ్యాలిడ్ థియరీ ఉందా, ఏదైనా ప్రూఫ్ ఉందా చెప్పండి. తెలియదని నేనే చెప్తా, సినిమా చూడలేదని నేనే చెప్తా, మళ్ళీ నా మీదకి వచ్చి నువ్వు ఎలా అంటారా, నువ్వు అదిరా నువ్వు ఇదిరా, నేనేం చెప్తా. ఐఎమ్ యాజ్ ఆనెస్ట్ యాజ్ అ పర్సన్ కెన్ బీ ఆన్ సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్. అనిపించిందే చెప్తా, చూడకపోతే చూడలేదంట. చూసి నాకు ఏదైనా బయస్ ఉంది అంటే కూడా నేను చెప్పా, మానటి సినిమాలో ఆ చూసినప్పుడు నాకు అంత నచ్చలేదు, ఇది బయస్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు అని. సో ఓకే, ఇదన్నీ చెప్పేసాం కదా, ఎలా అనిపించింది కౌంటర్ ఏమైనా లాజికల్గా ఉందా, ఫ్లాడ్ లాజిక్ ఏమైనా ఉందా? సో బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మనిషి స్ట్రా మ్యానింగ్ ది ఆర్గ్యుమెంట్ అని చెప్పి ఒక లాజికల్ ఫ్యాలసీ ఉంటుంది, దాని మీద బాగా పట్టున్నట్టుంది. ఏదో అంటే ఏదో అనేసి దాన్ని బీట్ చేస్తే ఆర్గ్యుమెంట్ అంటారు. మీకేమనిపించింది? ఆయన చెప్పిందంటే లాజికల్ పాయింట్స్ అని ఉన్నాయా? కింద రాయండి. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలదమల్లి వచ్చారు. థ్యాంక్ యూ.